ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలంలో మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. మరొక నూతన దినంలో దేవుని యొక్క మహాకృపను మనం అనుభవిస్తూ జయప్రదంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఈ దినము సాతానుడు మనల్ని ఎలా ఇబ్బంది పెడతాడో, ఆ విషయంలో మనం ఏం జాగ్రత్త తీసుకోవాలి అన్న విషయాలను మనం ధ్యానిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తుకు ఈ శోధనల గురించి బాగా తెలుసు కదా. ఎందుకంటే ఆయన మొదట పరిచర్యకు రాకముందు 40 రోజుల పాటు ఉపవాసం ఉండి ఏమీ తినలేదు, తాగలేదు. అయితే ఆయన ఆ ప్రార్థన జీవితం ఆ 40 రోజుల పాటు దేవునితో గడిపిన తర్వాత ఆయన ఆకలిగా ఉన్నాడు. ఆకలిగా ఉన్నప్పుడు ఏ విధంగా అపవాది ఆయనను శోధించాడో మనకు తెలుసు కదా. అయితే ప్రభు ప్రతి శోధనను కూడా కేవలం దేవుని వాక్యంతోనే ఎదుర్కొని ఆ యొక్క శోధనను అంతటిని కూడా జయించాడు. అంటే దీని అర్థం ఏమంటే, మనం నిత్యము దేవుని వాక్యంను చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి, ప్రభువైన యేసుతో సహవాసం కలిగి ఉండాలి. అప్పుడే మనము అపవాది తీసుకొచ్చే ప్రతి శోధనను కూడా మనము జయించగలం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఒక మానవుడిగా జన్మించాడు. ఆయన ఎంతో గొప్ప ఉన్నత స్థితిలో దేవుని యొక్క కుడిపార్శ్వంలో ఉన్నటువంటి వాడు. అయితే తన యొక్క దివ్యమైన ఆ పదవిని, దివ్యమైన ఆ స్థానంను విడిచిపెట్టి కేవలం మన కొరకు తనను తాను తగ్గించుకొని ఒక మానవుడిగా ప్రతి విధమైనటువంటి బలహీనతను ఆయన భరించాడు. తాను బలహీనతను భరించాడు, అలసటను భరించాడు, ప్రతి ఎమోషన్, భావోద్వేగాలను ఆయన కలిగి ఉన్నాడు. మరి ఆయన మరణంకు ముందు ఆ యొక్క బాధను, వేదనను అంతటిని కూడా ఆయన సహించాడు. అయితే ఆయన సహించిన ఆ భయంకరమైన వేదన మన ఊహకు కూడా అందదు. అంతగా ఆయన బాధపరచబడ్డాడు, ఆయన హింసించబడ్డాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు. ఎవరు భరిస్తారు? ఎవరైనా మన మీద ఉమ్మితే, మనల్ని చూసి ఆ పక్కకు ఉమ్మితేనే మనం చాలా బాధపడతాము. వాళ్ళు ఎందుకో నన్ను చూసి పక్కకు ఉమ్మి వేశారు అంటే వాళ్ళకి నేనంటే ఎంత ద్వేషము అని మనం ఎంత బాధపడతాం కదా. అలాగే ఒకరు ఎవరైనా మనల్ని నిందించేటువంటి మాటలు, మనం చేయని తప్పుకు మనల్ని నిందించినప్పుడు, భయంకరమైన అవమానాన్ని మన పట్ల ప్రదర్శించినప్పుడు మనము ఎంత బాధపడతాం, దిగులు పడతాం. ఇంటికి వచ్చి అసలు ఇంకెంతగా దుఃఖపడుతూ, అసలు అన్నం తినము, ఏడుస్తూ అందరికీ చెప్పుకొని, చూడు నన్ను ఇలా అన్నారని ఎంతగా బాధపడతాం కదా. అయితే ప్రభు ఎవరికీ చెప్పుకోలేదు. ఆయన ఎంత బాధను తను ఒంటరిగా సహించాడు. మరి ఆ బాధను అసలు మనము ఇమాజిన్ కూడా చేసుకోలేము. అలాగే ఆయనకు ఆకలి, దాహము సమస్తం తెలుసు. అందుకే ఆయన ఈ శోధనల గుండా వెళ్ళినప్పుడు అపవాదిని చాలా ఈజీగా ఆయన ఎదిరించగలిగాడు. 40 రోజుల పాటు ఉపవాసం ఉండడం అన్నది చాలా గొప్ప సంగతి కదా. ఎవరుంటారు? చాలా తక్కువ కదా. అయితే అరణ్యంలో ఆయన ఒంటరిగా తను దేవునితో సహవాసం చేస్తూ అందరికీ దూరంగా తాను వెళ్ళిపోయాడు. అయితే ఆయన ఈ 40 రోజుల పాటు ఈ భూమి మీద తాను ఎలాంటి పరిచర్య చేయాలో, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో వాటన్నిటిని గురించి కూడా ఆయన దేవునితో గడిపినట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ శోధన అనేది మనుషులైతే చాలా కష్టము భరించడం. ప్రభువు చాలా బలహీనుడయ్యాడు. ఎంత బలహీనుడయ్యాడంటే సులభంగా అపవాది ఆయనను జయించగలిగే రీతిగా ఆయనను శోధించాడు. ఎందుకంటే అపవాదికి తెలుసు ఆయన దేవాది దేవుడు, ఆయనకు చాలా శక్తిమంతుడు. ఆయన ఏదైనా చేయగలడు. రాళ్ళను రొట్టెలుగా చేసుకోమంటే ఈజీగా చేసుకొని ఉండగలడు. అయితే ప్రభువు మాత్రం అలా చేయలేదు. ఎందుకంటే ప్రభువు ఆ విధంగా చేయడానికి ఆయన ఇష్టపడలేదు. ఒక మానవుడిగా తాను ఆకలిని భరించాలి, దాహమును భరించాలి. కనుక అలాంటి
పని ఆయన చేయడానికి ఇష్టపడలేదు. అంతేకాదు, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది జీవవాక్యము. వాక్యము ద్వారానే తాను జీవించాలి అని కూడా ఆయన సిద్ధపడ్డాడు. పైనుంచి పర్వతం మీద నుంచి కిందికి దుముకడం, అది కూడా దేవుణ్ణి శోధించడమే. అలాంటి పనులు మనం ఎప్పుడు కూడా చేయకూడదు. ఎవరో ఛాలెంజ్ చేశారనో, లేకపోతే ఇంకెవరో మనల్ని శోధించినప్పుడు మనకు చేతకాని పని మనం చేయకూడదు. అపవాది చాలా తెలివిగా వాక్యమునే ఒక శోధనగా మలచి ఆ వాక్యం ద్వారానే ప్రభువును శోధించడానికి పూనుకున్నప్పుడు ప్రభువు అది అర్థం చేసుకొని ఆ అపవాదిని జయించగలిగాడు. ఎందుకంటే ఆయనకు కూడా లేఖనములు బాగా తెలుసు. కాబట్టి మనము అపవాదిని ఏ విధంగా ఎదుర్కోవాలో ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా మనకు ఒక మార్గదర్శకంగా ఉన్నది. మన బోధకుడు ఆయన మనల్ని ఎంతగా అంటే అపవాది శోధించినప్పుడు మనం ఏ విధంగా అపవాదిని ఎదుర్కోవాలో ఆయన మనకు తెలియజేస్తున్నాడు. రక్షణ అయిన శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును మనం ధరించుకున్నట్లయితే మనము ఎవ్రీ టైం అంటే ప్రతిసారి కూడా అపవాది మనల్ని శోధించినప్పుడు మనము ఈజీగా ఎదుర్కోగలం. అనేక మార్లు మనం దేవుణ్ణి అంగీకరించిన తర్వాత మన పాత అలవాట్లని, పాత పద్ధతులని అన్నీ మానివేసినప్పుడు అపవాది సులభంగా మనల్ని శోధిస్తూ ఉంటాడు. అయితే మనము ఈ ఆత్మ ఖడ్గము మనం ధరించుకున్నట్లయితే, దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకున్నట్లయితే, అంతేకాకుండా రక్షణను శిరస్త్రాణమును మనం కలిగి ఉన్నట్లయితే, మన యొక్క విశ్వాసంతో మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సార్వభౌమ అధికారాన్ని కలిగి మనము ఆ అపవాదిని ధైర్యంగా ఎదిరించగలము, అపవాదిని ఓడించగలము. బైబిల్ గ్రంథంలో అపవాది శోధించే ప్రతి విధమైన పరిస్థితికి కూడా ఆన్సర్ ఉన్నది. కాబట్టి మనము బైబిల్ చక్కగా చదవాలి, వాక్యం చదవాలి, వాక్యమును ధ్యానించాలి. ఎవరైనా మనల్ని తిరిగి మన పాత జీవితంలోనికి ఆకర్షించడానికి ప్రయత్నిస్తే మనము వాక్యం అనే ఖడ్గంతో దానిని ఎదుర్కొని ఆ విధంగా మనము జయించాలి. వాక్యము సజీవమైనది, వాక్యము బలమైనది, వాక్యము ఎలాంటి ఖడ్గము కంటే కూడా, రెండంచులు గల ఖడ్గం కంటే కూడా శక్తివంతమైనది. కనుక మనము ఈ యొక్క వాక్యమును అధికంగా ధ్యానించినప్పుడు మనము ఈ శోధనలు అనే ఆ గుంటలలో పడకుండా మనల్ని మనం కాపాడుకోగలము. మనము ప్రభు మాటను విందాం. ప్రభువు చెప్పే ఆ వాక్యము ద్వారానే కదా ప్రభువు మనతో మాట్లాడతాడు. ఆ వాక్యం ద్వారా మనము దేవుని యొక్క సహాయమును పొందుకొని ప్రార్థనలలో దేవుని యొక్క వాక్యం నుంచి మనము అనేక సంగతులను తెలుసుకొని ధ్యానించి ప్రార్థించి దేవునితో సహవాసం కలిగి మనము అపవాదిని ఎదుర్కోవడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. మనం ఎప్పుడు కూడా తడబడకూడదు. దేవుణ్ణి తప్పకుండా దేవుడు మనల్ని తన యందు విశ్వాసంలో మనం బలంగా ఉండాలని, మరి ఎంతో శక్తివంతంగా దేవుని కొరకు పనిచేయాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆత్మీయంగా మనము బలమైన శక్తి కలిగి ఉండాలంటే మనం ఎప్పుడు కూడా ఆత్మీయంగా దేవునితో సమయం గడపడం అనేది తప్పకుండా అలవాటు చేసుకొని ఆయన సన్నిధిలో గడపడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. దేవుడు ఈ కృపావర్తను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, సర్వశక్తిమంతుడా, ఈ ఉదయ కాలాన్ని బట్టి, ఈ నూతన దినాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. మరొక నూతన జీవితాన్ని మాకు ఇచ్చారు, నూతన సజీవంగా మమ్మల్ని ఉంచారు మా ప్రభా. ఒక నూతనమైన ప్రారంభాన్ని మాకు ఇస్తున్నారు. నిన్నటి దినాన జరిగిన ప్రతి తప్పిదాలు, ప్రతి మా అపజయాలను తండ్రి నీ సన్నిధిలో మేము ఒప్పుకొని తండ్రి మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాము. ఈ దినమంతయు మాకు తోడే ఉండండి. మా దైనందిన కార్యక్రమాలు, మా ఉద్యోగ జీవితాలలో మాకు కావాల్సిన సహాయం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ప్రతి దినము కూడా నీ యొక్క దీవెనలతో మేము ముందుకు సాగడానికి ఉదయంలోనే తండ్రి నీ సన్నిధిలో మేము తప్పక వాక్యమును ధ్యానించడానికి మాకు సహాయం చేయండి దేవా. దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును మేము ధరించుకోవడానికి, రక్షణను శిరస్త్రాణమును ధరించుకొని ఈ లోకంలోనికి వెళ్ళినప్పుడు తండ్రి
ప్రతి సమయంలో కూడా ప్రార్థనను విజ్ఞాపనను చేయించి ఉన్నట్లయితే ప్రభా ఈ లోకంలో ప్రతి శోధనను కూడా మేము ఎదుర్కోగలము అని ఒక ధైర్యంను మేము పొందుకుంటున్నాం తండ్రి. ఈ సందేశాన్ని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి ఈ దినము మాకు అంది వచ్చే ప్రతి నూతన అవకాశాన్ని బట్టి నీకు వందనములు ప్రభా. ఎంతమంది అయితే ఉద్యోగాల కొరకు నిమిత్తము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి అందరికీ తప్పకుండా విజయం అనుగ్రహించండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచండి ప్రభా. వివాహ సంబంధములు కుదుర్చండి. సంతానం కొరకు నీవేపు చూసిన ప్రతి ఒక్కరిని దర్శించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించండి ప్రభా. ఉద్యోగ జీవితాలలో ప్రతి ఒక్కరిని కూడా ఉత్తమమైనటువంటి పనితీరును ప్రదర్శించులాగున వారికి ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరైతే మరి కష్టంలో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, శ్రమలలో ఉన్నారో వాళ్ళందరినీ కనికరించండి, లేవనెత్తండి. కృంగిన వారిని లేవనెత్తండి, ఆదరించండి మా ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి తప్పకుండా స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, నీవు తప్ప గొప్ప దేవుడు ఎవరూ లేరు మా ప్రభా. మేము నీ పైన ఆధారపడి ఉన్నాం తండ్రి. మా హృదయాలను, మా మనసులను, మా యొక్క ప్రతి పరిస్థితిని కూడా నీ చేతులకి అప్పగించుకుంటున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, నీవు మాకు సమకూర్చిన ప్రతి విషయంను బట్టి కూడా నీకు వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ దినం తండ్రి ఎంతమంది అయితే తమ యొక్క న్యాయం కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభా, వారికి న్యాయం జరిగించండి. అవును ప్రభా, ఎవరున్నారు తండ్రి? మాకు న్యాయమూర్తి మీరే. వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి తప్పకుండా న్యాయం జరిగించండి. ఎంతోమంది కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ప్రభానైనా వారికి అందరికీ కూడా న్యాయం జరిగించండి తండ్రి. ప్రభా, ఎంతమంది అయితే ఉద్యోగ జీవితాలలో అవమానాలను ఎదుర్కొంటున్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క కృప చేత వారిని ఆదరించండి, ధైర్యం ఇవ్వండి ప్రభా. అధికారుల మనసును మార్చండి, సమస్తమైన కీడులను మీరు తప్పించండి. ప్రతి ఒక్కరికి కూడా దయ చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ప్రతి పరిస్థితిని సామరస్యంగా జరిగించండి మా ప్రభా. కుటుంబాలలో కూడా కలతలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. మీరు సమస్తం చేయగలరు దేవా, నీకే వందనం చెల్లించుకుంటున్నాం. ఈ లోకంలో మేము జీవించినప్పుడు అప్పుడు నీవిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకున్నట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. అనుదినము మీరిచ్చే ఆహారంను బట్టి నీకు వందనములు. అలాగే జీవవాక్యంను కూడా మీరు మాకు అనుగ్రహించి మమ్మలను బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం నీకు అనుకూలంగా ఉండాలి. మా మాటలు ఇతరులకు క్షేమాభివృద్ధిని కలిగించే రీతిగా ఉండాలి. కానీ ప్రభా, ఎప్పుడు కూడా ఎవరిని హర్ట్ చేసే విధంగా ఉండకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా. మేము ఎక్కడ అడుగు పెడుతున్నామో అక్కడంతా కూడా నీ యొక్క కృపను మా పైన మెండుగా కుమ్మరించి సమస్తంలో నీ చిత్తానుసారంగా మేము జరిగించులాగున మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచమంతటా శాంతిని, సమాధానం అనుగ్రహించండి తండ్రి. మా ప్రభా, మరి యుద్ధ వాతావరణం తీసివేయండి మా ప్రభానైనా. మరి ప్రతి ఒక్కరు కూడా నాన్న సంతోషంతో, సమాధానంతో జీవించలాగున సహాయం చేయండి. యెరూషలేమును దీవించండి, ఇజ్రాయెల్ను దీవించండి. యెరూషలేములో తండ్రి వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా దేశం దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగున సహాయం చేయండి. సేవకులను ఆశ్రయించండి తండ్రి. ఎంతోమంది హింసకు గురవుతున్నారు, దాడులకు గురవుతున్నారు. వారిని కనికరించండి ప్రభా. కాపాడండి, దాడులను అరికట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ప్రతిదినము, అనుదినము, ఈ దినము మీరు మాకు ఇచ్చిన ఒక వరము మా తండ్రి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ దినము వరంగా వచ్చి ఉండగా ప్రతి ఒక్కరు కూడా ఈ వరమును సంతోషంగా అంగీకరించి సంతోషంగా జీవించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి మా ప్రభా. వారి పైన నీ ముఖకాంతిని ప్రకాశింపజేసి సంతోషము, సమాధానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.